అందరి ఆదరాభిమానాలు అభిమానం సొంతం చేసుకుని వారింటికి పెద్దగా గుర్తింపు పొంది అందరిచే అక్క అన్న పదానికి మారుపేరుగా నిలిచిన మాజీ కేడీసీసీ చైర్మన్ విజయ మనోహరి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిపారు. ఇందుకు వేదికగా నగరంలోని గిబ్సన్ కాలనీలో గల ఆమె స్వగృహం వేదికగా మారింది. ముందుగా అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన కేక్ ను అభిమానులే కట్ చేసి వీడియో ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆమె పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు కల్లా నాగవేణి రెడ్డి మాట్లాడుతూ మంచితనం, పలకరింపు, ఆప్యాయతలకు చిరునామాగా ఆమెను అభివర్ణించారు. కేవలం రాజకీయ పరంగానే కాకుండా ప్రతి ఒక్కరిపై తన అభిమానం చూపుతూ వారి పట్ల ఉన్న అభిమానం చాటడం ఆమెకే సొంతమన్నారు. అక్క స్థానికంగా లేకపోయినప్పటికీ వారి స్వగృహ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది. చివరిగా మరోమారు సెల్ ఫోన్ల ద్వారా వీడియో ఫోన్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపి వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. ఈరోజు విజయ మనోహరి అక్క బర్త్డే. అక్క బర్త్డే సెలబ్రేషన్ ఎందుకంటే అక్క మంచితనం గుణంలో కానీ, పలకరింపులో కానీ, ఆప్యాయతలో కానీ మాకు ఎంతగానో నచ్చుతుంది. ఇక్కడ కర్నూలు ప్రజలందరికీ అక్క ఇంటికి ఒక పెద్ద కూతురులాగా ఉన్నట్టు అందుకోసం అక్క అంటే మాకు చాలా అభిమానం, ఎంతగానో ప్రేమిస్తాం. ఓన్లీ పాలిటిక్స్ పరంగానే కాదు, న్యాచురల్గా కూడా అక్క అంటే మాకు ఎంతో అభిమానం, వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం. అందుకే ఈరోజు అక్క ఇక్కడ లేకపోయినా అక్క ఉన్నట్టే మేము ఫీల్ అయ్యి వచ్చి ఇక్కడ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం. తను ఎక్కడున్నా మా మనసులో అక్క ఉంటుంది. ఐ లవ్ యూ సో మచ్ అక్క, అండ్ గాడ్ బ్లెస్ యూ, అండ్ ఐ విష్ యూ ఆల్. ఎస్పీ విజయమ్మక్క అన్న కానీ, మోహన్ రెడ్డి అన్న కానీ అర్ధరాత్రి వచ్చినా పలుకుతాడు అన్న కానీ, అక్క కానీ. మా పుట్టింటికి ఎట్లా పోతామో అట్లా పుట్టింటికి వస్తాము అన్న వాళ్ళ ఇంటికి. మేము అర్ధరాత్రి పిలిచినా పలుకుతాడు. పేదవాడు, గొప్పవాడు అందరు సమానమే. అన్నకు, అక్కకు ఎంతో అభిమానంగా, ప్రేమతో చూస్తారు. అందుకే ఏ నాయకుడు ఇట్లా పలకడు. ఏ నాయకుడైనా ఇట్లా అభిమానం అడ పెంచుకోరు. కానీ అన్న, అక్క బాగా అభిమానంతో చూస్తారు. ఒకటే కుటుంబంలాగా ఉంటాము. అందులో పేదవాడు, గొప్పవాడు అట్లాంటిది ఏం లేదు. అందరూ సమానమే అన్న దగ్గర కానీ, అక్క దగ్గర కానీ. అందుకు అన్నకు, అక్కకు ఒకటే కోరుకుంటున్నాము. అక్కకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే అక్కకి ఇస్తే మమ్మల్ని అందరి పేదవాళ్ళని బాగా అభివృద్ధిలోకి తెస్తున్నారు అన్న, అక్క వాళ్ళు. అందుకు కోరుకుంటున్నాము. జై జగనన్న, జై అక్క విజయమ్మక్క. అండగా ఉంటుంది మాకు విజయమ్మక్క, మనోహరక్కకి. మన ఎస్మోహన్ రెడ్డి అన్న కూడా అట్లనే. మేము ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి కూర్చోండమ్మా, తినండమ్మా అని అంటారు. ఇంతగా ప్రేమగా చూపించేదంటే మన కర్నూలు, మన విజయ్ మనోహరక్క, మన ఎస్మోహన్ రెడ్డి అన్న, వీళ్ళిద్దరే. ఏ రాజకీయం ఎంతమందితో చూసినాం కానీ ఇంత ప్రేమ మాత్రం ఎవరి దగ్గర లేదు అసలుకి కర్నూలులో మాత్రం. ఇది మాత్రం రాసిస్తాం మేము. ఈ మాట మాత్రము అర్ధరాత్రి అయినా కానీ, ఎప్పుడైనా కానీ, ఇప్పుడు వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళ ఇల్లులాగా, మన ఇల్లులాగానే మేము ఇక్కడ ఉన్నాము. అంటే మేము ఇక్కడ కేక్ కటింగ్ చేస్తుంటే కూడా మన ఇల్లులాగా అనుకుని మేము ఇక్కడ ఉన్నాం. మేము వాళ్ళ ఊర్లో లేకున్నా కూడా అదే వేరే వాళ్ళైతే ఇంటికి కూడా రానిచ్చుకోలేరు. ప్రతి రాత్రి అర్ధరాత్రి కానీ గేట్ ఓపెన్గానే ఉంటుంది. ఇక్కడ తెలిసే ఉంటుంది గేట్ మాత్రం. అందుకు మేము అక్క అంటే, అన్న కూడా మాకు అంత అభిమానం, అంత ఇష్టం. వాళ్ళంటే వీళ్ళు ఎక్కడన్నా కానీ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి. అక్క హ్యాపీ బర్త్డే అక్క, మీ సంతోషం మాకు ఎంతో చాలా రుణపడి ఉన్నాం అక్క. మీ దగ్గర మేము ఇట్లా పుట్టినరోజు మేము చేసుకుంటున్నామంటే మాకు సంతోషం అనిపించింది. అంటే మా ఇల్లు, మా అన్న, అక్క ఎవరు లేకున్నా కూడా మా ఇల్లు అన్నట్టు వచ్చినామంటే ఎవరి ఇంట్లో మాత్రం రాణించుకోలేదు ఇంతవరకు అయితే. ఇక్కడ థ్యాంక్స్ చెప్తావా? మంగమ్మ అధ్యక్షురాలు, కర్నూలు.